డే 90 టు డే 100 ఆఫ్ ఎర్నింగ్ 10 lakhs in 100 days. సో ఫైనల్లీ 100th డేకి వచ్చేసాం గైస్. సో 100 days అయితే యాక్చువల్లీ 100 days కంప్లీట్ అయిపోయి 1 week దాటింది. కాకపోతే నేను మనకి ఎడిటింగ్ పీసీ తీసుకోవడానికి అలాగే మనకు ఒక గింబల్ తీసుకోవడానికి కొంచెం లాస్ట్ వీక్ అంతా బిజీగా ఉన్నాను. అలాగే మనకి నేను చెప్తాను, మనకు ఒక బిగ్ క్లయింట్ వచ్చారు, అది హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్ డెవలప్మెంట్కి తీసుకున్నాము. సో ఆ వర్క్లో కొంచెం బిజీగా ఉండి వీడియో కరెక్ట్ టైంకి పెట్టలేదు. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో నేను ఏదైతే క్లయింట్ చెప్పానో కార్డియాలజిస్ట్ అని చెప్పేసి, సో వాళ్ళది మనకి లాస్ట్ మంత్ పేమెంట్ వచ్చింది అనమాట 20,000 రూపీస్. సో దాంతో మనకి 41K దగ్గర నుంచి 61K వరకు అయితే అయింది. ఓకేనా. సో మన ఎర్నింగ్స్ అనేది ఇది మన ఎర్నింగ్స్ గైస్. మనం టోటల్ 100 days లో 61,000 రూపీస్ అయితే ఎర్న్ చేసాము. సో యాక్చువల్గా అనుకుంది అయితే 10 lakhs రూపీస్. బ్రో అట్లీస్ట్ 1 lakh కూడా ఎర్న్ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇది రియాలిటీ గైస్. నేను నార్మల్ గా 50 days లో ఛాలెంజ్ కంప్లీట్ చేసేసి నేను కూడా కోర్సెస్ అమ్ముకోవచ్చు. బట్ ఇది రియాలిటీ. నేను ఏదైతే క్లయింట్స్ వర్క్ చేశాను అది చూపిస్తూ యాక్చువల్గా నేను అనుకున్నాను 10 lakhs రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి. మీకు బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది. సో మనకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ వచ్చారనుకోండి, మినిమం ఏ క్లయింట్ అయినా కూడా $500 కంటే ఎక్కువే పే చేస్తారు. సో నేను అలా ఇంటర్నేషనల్ క్లయింట్స్ ని టార్గెట్ చేద్దాం ఈ 100 days లో అనుకున్నాను. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎనీవే మనం ఛాలెంజ్ అయితే ఓడిపోయాం గైస్. బట్ నో ప్రాబ్లం. ఈ వీడియోస్ అయితే ఇక్కడతో ఆగవు. సో కంటిన్యూ చేస్తాను, నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇంకా నా లైఫ్ లో నేను ఏమేమి బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఏమేమి ఛాలెంజెస్ తీసుకుంటాను అనేది నేను ఈ ఛానల్లో కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో 100 days ఛాలెంజ్ చేసావు కదా బ్రో, మరి నీకు ఈ 100 days ఛాలెంజ్ చేయడం వల్ల నీకు యూజ్ ఏంటి అని అడిగితే, సో నాకు కొంతమంది క్లయింట్స్ వచ్చారు గైస్. ఎలాగంటే నేను నా ఎంటైర్ 1.5 year ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ 1.5 year లో అట్లీస్ట్ ఒక 90,000 నుంచి 1 lakh రూపీస్ మధ్యలో సంపాదించుకుంటాను అంతే. కానీ ఈ జస్ట్ 100 days లోనే ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 61,000 రూపీస్, సో 61,000 రూపీస్ ఎర్న్ చేశాను. ఓకేనా. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనం ఛాలెంజ్ అయితే ఓడిపోయాం, కానీ దాంతో పోల్చుకుంటే కనుక నేను ఇక్కడ 61,000 రూపీస్ ఎర్న్ చేశాను. సో నాకంటూ ఇది బెటరే. మళ్ళీ ఈ క్లయింట్లు నాకు ఎక్కడితో ఆగిపోరు. వీళ్ళు నా దగ్గర సర్వీస్ చేయించుకున్నంత కాలం నాకు అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ అయితే ఇక్కడతో అయిపోయింది. సో నెక్స్ట్ నుంచి మీకు నేను బిజినెస్, నా లైఫ్ లో నేను ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటున్నాను, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, వీడియోస్ చేస్తాను. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.